భర్తల పైన మమకారమా? సతికి పతి పైన ఎప్పుడు మమకారం అంటే ధర్మరాజు నీ భార్య. ధర్మరాజు భార్య నేను. నువ్వు ప్రతి వర్తను ధర్మరాజు అతను. ధర్మరాజు భార్య అయితే ధర్మరాజు నీతిందా? నీతి నిజాయితీ కలిగిన వాడు కాబట్టి కొంచెమైనా నీతి ధర్మములన్నీ తీసిన నీ భర్త గారు కట్టుకున్న ఇల్లాలని చూదములు ఆడుట ఈ ధర్మము అధర్మము తెలియదు అన్నా. ధర్మాధర్మములు వెరంగిన వాడు నా భర్త. మీరు కలిమి బలిగి ఉన్నదని కళ్ళ కావాలొచ్చే అన్న భార్య వదిలిని కూడా వెంచక వదిలిని తల్లితో సమానమని భావించక వస్తే తోగదని గడిపాలని కాటికి బర్నీలే టిక్కెటికలు ఉన్నాయమ్మా. చూడ దమ్ములు ఇస్తా సరిపోతుంది. ఓ బొమ్మక్క నీ అయ్యాములో కొంటావా? ఎన్ని ఎంటుకలు ఉంటాయి చూడు, ఎంత ఆరం వస్తుంది. టిక్కెటికలకే తల్లే పూసలు దబ్బనాలే. మీరు ఒకవేళ ఇంట్లో లేకన్నా కూడా కొనుక్కొని నేను వేసుకుంటాను. ఒకవేళ కలిమి బలి శాస్త్రం కాదు కదా, శాశ్వతం కాదన్నా. కట్టుకున్న ఇల్లాలని చూదములు కదా. నీ భర్త అసమర్థుడు. నా భర్త అన్నా వ్యాపారం వ్యాపారం ఏం చేసేది? వ్యాపారమా? ఈ రాజస్థానం రాజస్థానమా? నీ బాధ నీది, నా వ్యాపారం ఈ బజార్ ఇంటి బస్తా టికెట్ నీ దగ్గరనే ఉన్నాయి. స్నానం చేస్తాడు చూడు మా దగ్గర కుర్లు పట్టుకుంటారు ఇట్లా వీటిని తీసేసి ఇచ్చేసి చూద్దు ఎంత ఆరమిస్తా. వాడు కాదు నీళ్ళు పోసుకొని ఏంటంటే రాజకూర్లా ఏం గుంట్లు పడి చూసుకో. ఏమో రాజులకి ఆ కాలం గుంట్లు లేదు లేదు ఏమో సడన్ ఈ పక్క రాస్తాయేమో కటింగ్ అన్న చేపించుకుంటే కాదురా రాజు కటింగ్ చేపించుకున్నారా? ఏమే నీకు ఆరు ఇస్తాయా? కటింగ్ చేపించేసి సిక్కెంటుకులు వస్తాయి కదా నాకు. అందుకో కలకలే పోదాం పదా పని నువ్వు పూచుకోకేయ్యా ఇస్తా. మొత్తానికి ఏమే కాదు కలకలే పోతే నువ్వే ఖర్చు పెట్టుకోవద్దు. నీ కారు ఇస్తా నువ్వు ఎత్తుకొని నువ్వు వేసుకొని వెళ్ళిపో. నేనే వాడికి మంగళవాడికి కూలి పట్టి చేసి గుండు కొరిగించుకుంటా. మొత్తంగా కొట్టి చేస్తా ఇది ఆరమా వద్దా పోతలేదా?
పోరాడి బలం పోతాలేరా మళ్ళీ పోతాలే ఈ పలువురు చూస్తుండగా ఎందుకన్నా తోలనాడుతో పరాస్త్రిని ఒకవేళ నీ బతులు చూదుముగా పట్టుకొని లేకపోయాడు కదా నీవు మా దాసువి